హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన వెలుగుతున్న ఈ భారీ ప్రమిదను మీరు చూసారా? ఇది కేవలం స్టీల్తో కట్టిన కట్టడం కాదు. కొన్ని వేల మంది ఆశయం, వందల మంది బలిదానం, కోట్లాది మంది కళల ప్రతిరూపం. అదే ఈ తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం. అసలు ఈ ప్రమిద వెనుక ఉన్న అసలైన కథ ఏంటో మీకు తెలుసా? ఈ వీడియోలో మీకు తెలంగాణలోని అమరవీరుల స్మారక చిహ్నం గురించి అయితే చెప్పబోతున్నాను, అలాగే వివరించబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరి కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దాం. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన సూర్యకాంతితో తలతల్లాడుతూ రాత్రి వేళలో అఖండ జ్యోతిలో వెలుగుతున్న ఈ అద్భుత కట్టడాన్ని చూసారా? ఇదే తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం. తెలంగాణ అమరవీరుల త్యాగాలకు గుర్తుగా వెలిగిన అమృత దీపం. ఈ భారీ కట్టడాన్ని అమరవీరుల త్యాగాలకు గుర్తుగా అయితే కట్టడం అయితే జరిగింది. మీరు చూస్తున్న ఈ నిర్మాణం చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ నిర్మాణం వెనుకున్న ప్రత్యేకత ఏమిటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద సీమ్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రక్చర్గా ఇది రికార్డు సృష్టించింది. అంటే దీనికి ఎక్కడా వెల్డింగ్ జాయింట్లు అయితే కనిపించవు. సుమారు 2500 టన్నుల స్టీల్తో ఒక పెద్ద ప్రమిద ఆకారంలో దీన్ని నిర్మించారు. అందుకే ఇది ఇంత స్పెషల్. ఆ రంగు మరియు వెలుగు వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇది పసుపు రంగులో ఎందుకు కనిపిస్తుందని. దీనిపైన ఉన్న స్టీల్కు అద్దం లాంటి ఫినిషింగ్ ఇచ్చారు. దీనిపై పడే లైటింగ్ వల్ల రాత్రి వేళలో ఇది ఒక వెలుగుతున్న బంగారు ప్రమిదలా కనిపిస్తూ హైదరాబాద్ నగరానికి కొత్త అందాన్ని తెస్తుంది. దీని లోపల 5 అంతస్తుల భవనం అయితే ఉంటుంది. అందులో అమరవీరుల జ్ఞాపకార్థం ఒక మ్యూజియం అయితే ఏర్పాటు చేశారు, మరియు ఫోటో గ్యాలరీ, అలాగే కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ వెలిగే అఖండ జ్యోతి తెలంగాణ పోరాట వీరుల త్యాగాలను మనకి గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈ నిర్మాణాన్ని 2017లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేయడం జరిగినది. దాదాపు 6 ఏళ్ల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా విదేశీ సాంకేతికతను ఉపయోగించి ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి సుమారు 179 కోట్ల ఖర్చు అయినది. దాని తర్వాత ఈ కట్టడాన్ని 2023 జూన్ 22న వైభవంగా ప్రారంభించారు. ఈ అద్భుతమైన కట్టడాన్ని శాంతికి నిలయమైన బిర్లా మందిర్, ప్రపంచానికే గర్వకారణమైన 125 అడుగుల భారీ అంబేద్కర్ గారి విగ్రహం, పరిపాలనా సౌధం, కొత్త తెలంగాణ సచివాలయం, వీటన్నిటికి మధ్యలో మనసుకు అద్దుకునే హుస్సేన్ సాగర్. వీటి మధ్యలో ఈ స్మారక చిహ్నాన్ని చూస్తుంటే ఒక విషయం అర్థమవుతుంది. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు రాజ్యాంగ శక్తి, ఇంకోవైపు అద్భుతమైన పరిపాలన. వీటన్నిటికీ మూలం ఆనాడు తెలంగాణ అమరవీరులు చిందించిన రక్తం, కొన్ని వేల మంది ఆశయం, వందల మంది బలిదానం, కోట్లాది మంది కళల ప్రతిరూపం. వారి త్యాగాల మీదనే నేడు ఈ తెలంగాణ ఇంత వైభవంగా వెలుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు, అలాగే ఈ స్మారక చిహ్నం గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.